చంద్రబాబు రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించాలన్నారు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు. ఇద్దరు సీఎంల సమావేశం సమస్యల పరిష్కారం దిశగా ఉండాలని ఆశిస్తున్నామన్నారు. అలాగే నీటి సమస్యలపై కూడా చర్చించి పరిష్కారం చూపాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఉంది కనుక కృష్ణా జలాల అంశం పరిష్కారం దిశగా కృషి చేయాలంటున్న బివి రాఘవులతో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. రాజకీయ పరిస్థితుల మీద మనతో మాట్లాడడానికి బివి రాఘవులు గారు ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎట్లా చూడాలి అంటే ఇద్దరు సీఎంలు కలిశారు, దానికి ఇప్పటిదాకా లేనటువంటి జరగనటువంటి విభజన హామీల గురించి వాళ్ళు చర్చించడం జరిగిందని కూడా తెలుస్తుంది. ఎలాంటి పరిస్థితులు ఉండే అవకాశం? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు వారు గతంలో ఒకప్పుడు ఒక పార్టీలో ఉన్నారు, ఇప్పుడు సయోధ్యగా ఉంటామని చెప్తున్నారు. సంతోషం. సయోధ్యగా ఉండడం వేరు, స్వప్రయోజనం కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం సయోధ్యగా ఉండడం వేరు. మేము కోరుకుంటుంది రాష్ట్ర ప్రజల కోసం, తెలుగు ప్రజల కోసం సయోధ్యగా ఉండాలి. సమస్యల్ని చాలా శాంతియుతంగా పరిష్కారం చేసుకోవాలి. ఒకవేళ వివాదం ఉంటే ఆ వివాదాన్ని ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టకుండా ఉండే పద్ధతులు చేసుకోవాలని మా కోరిక. అటువంటి వివాదాలు, నీటి సమస్యలు ఉన్నాయి. అలాగే అక్కడ కొన్ని కోరికలు ఉన్నాయి. వాళ్ళ రాష్ట్రానికి కేంద్రం సహాయం కావాలని, ఇక్కడ అనేక కోరికలు ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాలకి ప్రయోజనం జరిగే పద్ధతిలో కేంద్రంలో ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి సహాయం చేసుకునే అవకాశం ఉంది. అటువంటి వాటినన్నింటినీ ఈ సమావేశం వీళ్ళు సామరస్యంగానే పరిష్కారం చేసుకునే అవకాశం ఉంది అని చెప్పేసి ఒక ఆశ వెల్లడించింది. ఆశ నిజం కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. తర్వాత ఈ కృష్ణా నది జలాలకి సంబంధించిన వివాదం ఏదైతే ఉందో అది కూడా సాల్వ్ అవుతుందని అనుకోవచ్చా మీకున్న అనుభవాన్ని బట్టి? అంటే నదీ వివాదాలు చాలా క్లిష్టమైనవి. ఇప్పుడు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో నీటిపారుదల సౌకర్యాలకి ఒరిస్సాతోటి ఎప్పుడు 50 సంవత్సరాల నుంచి తగాదాలున్నాయి. ఏ ప్రభుత్వం పరిష్కారం చేయలేకపోయింది. ఇప్పుడు ఒరిస్సాలో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. వాళ్ళిద్దరు స్నేహితులుగా ఉన్నారు. దాన్ని ఆసరాగా చేసుకుని అక్కడ పరిష్కారం చేసుకోవాలి. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇక్కడ చంద్రబాబు గారు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. వీళ్ళు సామరస్యంగా వెంటనే పరిష్కారం చేసుకోవాలి. సరే, అయితే ఫైనల్గా స్టీల్ ప్లాంట్కి సంబంధించినంత వరకు స్టీల్ ప్లాంట్ ఆస్తుల్ని అమ్మడం గురించి కూడా కొంత ఈ మధ్య న్యాయస్థానాలను కూడా అప్రోచ్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ప్రైవేటీకరణ జరగదు అని కుమారస్వామి చెప్తున్న నేపథ్యంలో ఈ ఆస్తుల యొక్క అమ్మకాలు అనే సబ్జెక్ట్ని ఎలా చూడాలి? ప్రైవేటీకరణ జరగదు అని చెప్పడం చాలా సంతోషమైన విషయం. డెడికేటెడ్గా ఉండే మైన్స్ని ఇవ్వడం, అలాగే గంగవరం పోర్ట్ని అనుసంధానం ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్కి గట్టిగా చేయడం, అలాగే సెయిల్లో కలపడం, ఇక్కడ ఉండే ఇన్ఎఫిషియన్సీస్ ఏమనంటే వాటినన్నింటిని ఓవర్కమ్ చేసేదానికి అవసరమైన పద్ధతులను అనుసరించి అనేక ఉన్నాయి. సమస్య దీన్ని దృష్టిలో పెట్టుకుంటే పరిష్కారం చాలా సులభంగా దొరుకుతుంది. ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా పనిచేయాలని చెప్పనైతే బివి రాఘవులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ ఈశ్వర్తో రామ్, ఎన్టీవీ, విజయవాడ.